నేను మీ ప్రదీప్ కేకే. మన ఛానల్ చిల్ మామా. మామా ఈరోజు కియా కార్నివాల్ 33,000 కిలోమీటర్స్ రివ్యూ మనం చేద్దాం. ఓకే, 33,000 కిలోమీటర్స్ ఈ వెహికల్ నేను యూజ్ చేశాను మామా. దీనిలో ప్లస్ అండ్ మైనస్ అన్నీ చెప్తాను మీకు. దీనిలో ప్లస్లు ఏమున్నాయి, మైనస్లు ఏమున్నాయి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మామా. ఓకే మామా, లెట్స్ గో. కియా కార్నివాల్ లిమోజిన్ ఎడిషన్ మామా. దీనిలో ఫస్ట్ మనం ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుందాం మామా. ఇది ప్రాపర్ 7 సీటర్ మామా. ఆటోమేటిక్ డోర్స్ ఇచ్చాడు. ఈ డోర్ ఆటోమేటిక్ స్లైడ్ అవుతుంది మామ. దీని ప్రత్యేకత ఏంటంటే మనకి దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం ట్రాఫిక్లో ఉన్నప్పుడు డోర్ బయట తీసి ఏదైనా వెహికల్ తగులుతుందని టెన్షన్ పడుతూ ఉంటాం. సో దానికి అది అవసరం లేదు. ఇప్పుడు మనకి కొంచెం బయటకు వస్తుంది, ఇట్లా ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్ కాబట్టి ఎక్కడ తగులుతుందని టెన్షన్ లేదు మామ. సో 2 ఇక్కడ బకెట్ సీట్స్ మామ. ఇవి బ్యాక్ కూడా 2 బకెట్ సీట్స్ వస్తాయి అండ్ ఫ్రంట్ 2 క్యాప్టెన్ సీట్స్ వస్తాయి. అండ్ ప్యూర్ నాపా లెదర్ మామ. ఇది ఇప్పుడు నాపా లెదర్తో వస్తుంది అనమాట. ఇది ఇప్పుడు వచ్చే వెహికల్స్ నాపా లెదర్ లేదు. ఇది ఆ టైంలో లిమిటెడ్ ఎడిషన్. దీనికి మాత్రం నాపా లెదర్ ఇచ్చాడు అనమాట. ఇది ప్రాపర్ 7 సీటర్. ముందు 2, మధ్యలో 2, వెనకాల 3 కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. అండ్ 1 మోర్ ప్లస్ పాయింట్ ఏంటంటే మామ, ఇది ఇప్పుడు సపోజ్ మనం ప్రాపర్ 7 సీటర్ అని చెప్పే కదా మామ. ఇప్పుడు మనం 7 మెంబర్స్ ట్రావెల్ చేస్తే మన క్రిస్టా కానీ ఇంకా అదర్ వెహికల్స్ లో కానీ ఏంటంటే లాస్ట్ సీట్ ఫోల్డ్ చేయాలి కంపల్సరీ. ఫోల్డ్ చేయకపోతే మనం అందరం కూర్చోలేం. కానీ దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే బూట్ చాలా పెద్దది మామ. కియా కార్నివాల్లో ఇంకొక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మీకు చెప్తాను. మీకు ఏంటంటే మామ, దీని బూట్. ఓకే, ఇప్పుడు దీని బూట్ గురించి మీకు డీటెయిల్గా చెప్తాను. ఇది ఆటోమేటిక్ మామ. ఓపెన్ అండ్ క్లోజ్ 2 ఆటోమేటికే మామ. చూడండి బూట్ స్పేస్ ఎంత క్లియర్ ఎంత ఉందో, ఎంత పెద్ద బూట్ స్పేస్ ఉందో చూడండి మామ. మీరు దాదాపు ఒక 5-6 సూట్ కేసులు చక్కగా పెట్టుకోవచ్చు దీనిలో నీట్గా. అండ్ 2 చైర్స్ కూడా కొనిపెట్టాను. ఎక్కడన్నా మనం టీ దాటా ఆగినప్పుడు చక్కగా మనం ఎక్కడన్నా మంచి ఫారెస్ట్లో కానీ ఎక్కడన్నా మధ్యలో వెళ్తూ ఉంటాం కదా, మా హైవే మీద ఆగి కూర్చున్నప్పుడు మనం టీ దాకి మంచి చైర్స్ అనమాట. చూడండి ప్రాపర్ 7 సీటర్. 7 సీట్స్ ఆన్ చేసిన తర్వాత కూడా ఇంత స్పేస్ ఉంది మామ దీనికి. అంటే చక్కగా ఎంత లగేజ్ అయినా పెట్టుకొని మనం ట్రావెల్ చేయొచ్చు. కానీ అది క్రిస్టాలో కానీ ఇంకా అదర్ వెహికల్స్లో కానీ అన్ని సీట్లు ఫోల్డ్ చేయాలి. లగేజ్ ఎక్కువ పెట్టాలంటే కంపల్సరీ. అంటే అట్లీస్ట్ బ్యాక్ సీట్ అయినా ఫోల్డ్ చేయాలి. సో బ్యాక్ సీట్ ఫోల్డ్ చేస్తే 7 మెంబర్స్ కూర్చోలేం కదా. సో అప్పుడు మనం దాని పైన వేసుకొని వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఆ అవసరం ఏం లేకుండా మొత్తం లగేజ్ లోపల పెట్టుకొని మనం హ్యాపీగా వెళ్ళచ్చు. క్లోజింగ్ కూడా దీని ఆటోమేటిక్. చూడండి దీని ఇంజన్ స్పెసిఫికేషన్స్కి వస్తే ఇది 2.2 లీటర్ ఇంజన్ మామ. డీజిల్ ఇంజన్ ఆటోమేటిక్. దీనిలో మాన్యువల్ లేదు మామ. ఓన్లీ ఆటోమేటిక్ వర్షనే ఉంది కార్నివాల్లో. బేసిక్ వర్షన్ అయినా, మిడిల్ వర్షన్ అయినా, టాప్ ఎండ్ వర్షన్ అయినా దేనికైనా కానీ ఆటోమేటిక్ గేర్ బాక్సే ఉంది. ఓన్లీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, నో మాన్యువల్ ట్రాన్స్మిషన్ మామ. ఓన్లీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. అండ్ ఒకటి మామ దీని ప్రత్యేకత ఏంటంటే దీని ట్రాన్స్మిషన్ మామ. ట్రాన్స్మిషన్ బ్యూటిఫుల్గా ఉంటుంది ఆటోమేటిక్. మన గేర్ షిఫ్ట్ అయినట్టు అస్సలు తెలియదు, అంత చక్కగా ఉంటుంది మామ. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే బ్రేకింగ్. ఫెదర్ టచ్ మామ. బ్రేక్ ఫెదర్ టచ్లో బ్రేక్ పడుతుంది బండి మామ. దీనికి అలాయ్ వీల్స్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ మామ. లిమిటెడ్ ఎడిషన్. ఈ అలాయ్ వీల్స్ ఇప్పుడు రావట్లేదు. అప్పుడు ఫస్ట్లోనే వచ్చినాయి డైమండ్ కట్ అలాయ్ వీల్స్. అవి దీనికి ఇచ్చారన్నమాట. నౌ ఇప్పుడు మనం దీని మైనస్ల గురించి మాట్లాడుకుందాం. ఓకే మామ, దీని మైనస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 100-120 దాటితే బండి షేక్ వస్తుంది, కొంచెం వాబ్లింగ్ వస్తుంది. ఓకే, అది వీల్ అలైన్మెంట్ చేయించినా అలాగే వస్తుంది, కొంచెం లైట్గా వాబ్లింగ్ వస్తుంది. 100-120 మధ్యలో వెళ్తే పర్వాలేదు, బట్ మనకి వాబ్లింగ్ అయితే వస్తుంది. టైర్లు మామ 33,000 కిలోమీటర్ ఫస్ట్ సెట్ అయిపోయింది కంపెనీ ఇచ్చిన టైర్లు. మనం ఇప్పుడు టైర్లు చేంజ్ చేసుకోవాలి కంపల్సరీ. సో ఇంకోటి ఏంటంటే మెయింటెనెన్స్ పెద్ద ఏమి ఉండదు మామ. అరౌండ్ 15,000 అట్లా అవుతుంది సర్వీస్కి వెళ్ళినప్పుడు. సో నో మచ్ మెయింటెనెన్స్ ఎక్కువేమి ఉండదు. ఎప్పుడైనా టైమింగ్ బెల్ట్ అదంతా తెలియదు. 1,00,000 కిలోమీటర్కి అక్కడ ఎంత అవుతుందో మనకు తెలియదు. ఎందుకంటే మనం 33,000 కిలోమీటర్స్ మాత్రమే దీనిలో మనం తిరిగాం ఇప్పుడు వరకు. ఓకే మామ. సో అదర్ దెన్ పెద్ద మెయింటెనెన్స్ ఇష్యూస్ ఏముండవు మామ. ఇంకోటి ఏంటంటే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఫుట్ రెస్ట్ ఉంది కదా మామ. ఫుట్ రెస్ట్ ఉంది కదా, ఈ ఫుట్ రెస్ట్ ఎందుకు మనకి ఈ ఫుట్ స్టెప్పర్ ఉంది కదా, ఇది కింద తగులుతుంది. కొంచెం పెద్ద స్పీడ్ బ్రేకర్ వస్తే మీకు కింద తగిలేస్తుంది అనమాట. మామూలుగా తగిలేదు కాదు, ఇది నేను వేయించాల్సి వచ్చింది. ఎందుకంటే లేడీస్ ఎక్కినప్పుడు శారీస్తే ఇబ్బంది పడుతున్నాను. సో అందుకని ఈ ఫుట్ రెస్ట్ వేయించాను. ఈ ఫుట్ స్టెప్పర్ కంపల్సరీ కింద స్పీడ్ బ్రేకర్ కొద్దిగా పెద్ద స్పీడ్ బ్రేకర్ వస్తే కింద తగులుతుంది మామ. అంటే అదర్ దెన్ దట్ వెహికల్ ఈస్ ఓకే. ఓవరాల్ గా వెహికల్ హ్యాపీగానే ఉంటుంది మామ. పెద్ద ఒక బెడ్రూమ్ కదులుతున్నట్టు చక్కగా మనం లాంగ్ జర్నీస్ వెళ్ళిన వెనకాల చక్కగా స్నాక్స్ తింటున్నా కానీ ఒక బెడ్రూమ్ మూవ్ అవుతున్నట్టు ఉంటుంది.
మనకి జనరల్గా ఏంటంటే లాస్ట్ రో స్పేస్ తక్కువ ఉంటుంది కాళ్ళు పెట్టుకోవడానికి, లెగ్ రూమ్ తక్కువ. కానీ దీనిలో హ్యాపీగా చాలా పెద్ద లెగ్ రూమ్ ఉంటుంది. 6 feet పీపుల్ కూడా హ్యాపీగా కూర్చోవచ్చు లాస్ట్ రోలో కూడా. అండ్ మధ్యలో రోలో కూడా చాలా ఇనఫ్ లెగ్ రూమ్ ఉంది. ఇంకో చిన్న ఇష్యూ ఏంటంటే మామ, దీని ఆటోమేటిక్ లైట్ సెన్సర్. మనకి మెట్రో స్టేషన్ కిందకి వెళ్ళినప్పుడు లేదా అండర్ పాస్ వెళ్ళినప్పుడు లైట్స్ ఇమీడియట్గా ఆన్ అవ్వాలి ఆటోమేటిక్లో పెడితే. కానీ ఇది 2 seconds లేటెన్సీ వస్తుంది. 2 seconds లేటెన్సీ జర్నీలోనే చాలా ఎక్కువ రాకూడదు, టక్కున ఒక మైక్రో సెకండ్లోనే ఆన్ అయిపోవాలి లైట్స్ అనేవి. అది మా కియా కార్నివాల్ రివ్యూ. బాయ్.